ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డాడీ, మీరివాళ హార్ట్ బీట్ సిచ్యువేషన్స్ కి రిలేటెడ్ గా ఎందుకు స్పందిస్తుంది, చేంజెస్ ఎందుకు వస్తాయో వివరించాలి. అప్పుడే చాలా దూరం వెళ్ళావే. ప్రజెంట్ సిలబస్ లో లేదుగా. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఎగ్జామ్స్ తర్వాత చూడొచ్చు కదా. నో, దీని మీద షార్ట్ బిట్స్ కూడా వస్తాయి. ఓకే. డాడీ, ముందు టీ తాగండి, రిలాక్స్డ్ గా చెప్దురు గాని. ఓసుని తెలివి, ఇక్కడ దాకా తెచ్చిన దాన్ని నేనివ్వలేనా? నువ్వు తీసి ఏవో మార్కులు కొట్టేయాలని చూస్తున్నావు. అసలు ఎవత్తివి నువ్వు? దత్తపుత్రికవి దత్తపుత్రికలా ఉండకుండా ఓ తెగ లిబర్టీ తీసుకుని నా ప్రైవసీని హరించేస్తున్నావు. కుళ్ళుకుంటున్నావా? కుళ్ళుకో. నేనెవరో అసలు నీకు తెలుసా? డాక్టర్ గుణ కూతురుని. ఎస్, సొంత కూతురుని. మా డాడీని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నావా? కలలో కూడా అలా ఆశపడ్డానికి వీల్లేదు. మా నాన్నని నీకు దక్కనివ్వను. మా అమ్మ ప్లేస్లో నిన్నెప్పటికీ రానివ్వను. దీని వాలకం చూస్తుంటే కావాలని నాకు గుణాకి అడ్డుపడుతుందనిపిస్తోంది. అనాథగా ఉన్న నాకు ఒక ఫ్యామిలీ ఏర్పడబోతోందని ఆనందపడ్డాను. కానీ ఇది నా ఆశల మీద నీళ్లు చల్లేటట్టుంది. కలలు కన్నా ఎన్ని ఆశలు పెంచుకున్నా, నువ్వెన్ని వలలు విసిరినా నేనా వలల్లో మా నాన్న పడకుండా కాపాడుకుంటాను. దీన్నెలా అయినా సరే రాకుండా చెయ్యాలి. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే వదిలిపెట్టను. థ్యాంక్ యూ సౌమ్య. చివరికి నా పరిస్థితి ఖాళీ కప్పులు మోసే వరకు వచ్చింది. మధు, నాకు టైం అవుతుంది. నేను రెడీ అయ్యి వస్తాను. సూపర్ డాడీ, ఈ డ్రెస్ లో మీరు అదిరిపోయేలా ఉన్నారు. ఇంత నీట్ గా రెడీ అయ్యి ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికేంటి? హాస్పిటల్కి. నేను రావచ్చా? దారిలో డ్రాప్ చేస్తారా? షూర్, వెళ్దాం పద. సౌమ్య, వస్తాను. దీన్ని ఎలా అయినా రాకుండా చెయ్యాలి. చాలా ఓవర్ చేస్తోంది. అమ్మ డాడీ వెళ్ళేది తాతయ్య దగ్గరికి కదా, అమ్మతో కలిసి కదా వెళ్తారు. ఆ విషయం మర్చిపోయి డ్రాప్ చేయమని అడిగానే. ఛా, ఇప్పుడెలా? నన్ను కారులో అమ్మ చూస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. డాడీతో పాటు నన్ను చూస్తే గుండె పగిలిపోతుంది. ఎలా ఇప్పుడు? డాడీ, ఇక్కడ ఆపేయండి, నేను వెళ్తాను. ఎందుకు? కాలేజు చాలా దూరం ఉంది కదా. ఫ్రెండ్ని కలవాలి. ఫ్రెండ్ కాలేజీలో కూడా కలుస్తుంది కదా. ఇక్కడ దిగి అక్కడ దాకా ఎలా వెళ్తావు? నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తా. వద్దులే డాడీ, మీకెందుకు శ్రమ? నేనేమన్నా భుజాల మీద ఎత్తుకుని వెళ్తున్నానా ఏంటి? శ్రమ అనడానికి కార్లోనేగా వెళ్ళేది. మీకు టైం అవుతుందన్నారుగా. ఏం పర్వాలేదు. కుదిరిందా రోగం? ఎందుకే ఇలాంటి తింగరి పనులన్నీ చేస్తావు? భగవంతుడా, ఇప్పుడెలా? శంకరా, అభయంకరా, కాపాడు తండ్రి. ఇప్పుడు శివ అంకుల్, చిత్ర తప్ప నన్నెవరూ కాపాడలేరు.
డాడీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానంటే అమ్మ విషయం గురించి మర్చిపోయి కారెక్క. ఇప్పుడు దించేయమంటే డాడీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానంటున్నాడు. సేవ్ మీ ప్లీజ్. హలో, జనని, ఓకే డాడీ, బాయ్. జనని, జనని. హే, ఎవర్రా అది? ఎవరు? వదులు. ఎవరు ఎవరు నువ్వు? ఎవరు? అరే ఎవరు? ఏయ్, ఎవరిది? ఏయ్, ఎవరది? నువ్వా? ఏ మధు, మధు. అప్పుడే వెళ్ళిపోయిందా? రే ఇట్రా. రే, నీకు అసలు బుద్ధుందా? ఏమైందిరా? ఎందుకు బుద్ధి లేదంటున్నావు? మరెందుకురా మధుని తీసుకొచ్చావు? వదిలికి ఆ అమ్మాయిని పరిచయం చేస్తే మధు ద్వారా తన కొడుకు విషయం తెలుసుకుంటుంది కదా. కరెక్ట్ కదా? నేను ఆ విషయం ఆలోచించనే లేదురా. అందుకే బుద్ధి లేదంది. సారీరా. ఏయ్ చిత్ర, నువ్వేనా? హే వదులు. ఏంటి పిచ్చి వేషాలు? తీ. ఏంటి నీ అల్లరి? ఎందుకు సీరియస్ అవుతున్నావు అక్క? ఏదో అలా కనిపించేసరికి సరదాగా అలా చేద్దాం అనిపించింది, చేశాను అంతే. అందులో తప్పే ఉంది. అయినా నువ్వు భలే గుర్తుపట్టావే. నీకన్నా చనువుగా ధైర్యంగా ఎవరైనా కళ్ళు మూయగలిగేది? ఆ మాత్రం తెలుసుకోలేనా? అక్కో, నువ్వు వెరీ ఇంటెలిజెంట్వి. అవునులే, నేను ఇంటెలిజెంట్ని కాబట్టే నేను శివతో తిరగొద్దు అని చెప్పాను. సరే అని నువ్వు చేస్తున్న పనేంటే? అవన్నీ తర్వాత తీరిగ్గా మన ఇంటి దగ్గర మాట్లాడుకుందాంలే. సరే సరే, డాక్టర్ గారు వచ్చారు, నేను వెళ్ళాలి. వెళ్దాం పద జనని. అమ్మా జనని, మావయ్య. ఇవాళ నువ్వు వంట చేయొద్దు. అదేంటి మావయ్య? బయట నుంచి ఏమైనా తెప్పిస్తారా? కాదు, నేనే ఈ పూట మీకోసం వంట చేసి పెడదాం అనుకుంటున్నా. నువ్వు చేస్తావా? ఎస్. ఇష్టపడి చేసే ఏ పని కష్టంగా అనిపించదమ్మా. పైగా తృప్తి, సంతోషాన్నిస్తుంది. నేను నీ మనసులో మంచి చోటు సంపాదించుకోవాలని, ఆనందం పొందాలని కోరుకుంటున్నా. సరే నాన్న, మీ ఇష్టం. అయితే భోజనాలకి ముందు మనొక గేమ్ ఆడాలి. ఏదో మెలిక పెడుతున్నట్టున్నాడైనా. వండి ఒకళ్ళు మరొకరికి తినిపించాలంటారేమో. ఏం గేమ్ మావయ్య? గేమే కాదు, కండిషన్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్గా ఇరికించేస్తున్నారు. గేమ్ ఏంటి? కండిషన్ ఏంటి? మీరు ఓకే అంటే అప్పుడు నేను ఓపెన్ చేస్తా. మీరు ఎలా అంటే అలాగే. ఓపెన్ మైండ్ గేమ్. ఓపెన్ మైండ్ గేమా?
అదేం గేమ్ మావయ్య? నాపరికం లేకుండా ధైర్యంగా మనసులో ఉన్న మాట చెప్పాలి. ఎవరి గురించి ఎవరి మనసులో ఉన్నది చెప్పాలి? అలా ఎలా చెప్తారు? ఏ నిజాయితీ ఉన్నవాళ్ళు చెప్పటానికి భయం ఎందుకు? అలా చెప్తే అవతలి వాళ్ళ మనసు నొచ్చుకోదా మావయ్య? నొచ్చుకున్నా నిజాలు తెలుస్తాయి. వాళ్ళకి అవతలి వాళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తుంది. ఆలోచించటం మొదలవుతుంది. మార్పును ఆహ్వానించటానికి అవకాశం ఉంటుంది. పరివర్తన కలిగే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. అంత విశాలంగా ఆలోచించాలి కదా. నా గురించి నాకు విశాల హృదయం లేదనేది ఈవిడ గారి అర్థం. ఆలోచనలో పడకపోతే, మార్పు తెచ్చుకోకపోతే దోషులుగా నిలబడిపోతారు. మంచివిని పొంగిపోయినట్టే చెడేంటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కదా. నాకైతే ఈ గేమ్ ఆడడానికి ఎలాంటి అభ్యంతరం లేదు మావయ్య. నాకు లేదు. నా గురించి చెప్పడానికి ఏముంది? పొగరుబోతూ మొండితనం అంటాడు. ఆవిడ గారు మాత్రం ఏం చెప్తుంది? ఆలోచించడం రాదు, మారడు, మూర్ఖుడు అని అప్పుడప్పుడు అన్నట్లే ఇప్పుడు అంటుంది. అంతే కదా. సరే, ముందు వంట ముగిద్దాం. నన్ను కాస్త హెల్ప్ చేయమంటారా మావయ్య? ఓకే, నేను హెల్ప్ చేస్తా. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దామా? ఆ, అలాగే మావయ్య. ఇప్పుడు ఎవరెవరి గురించి చెప్పాలి? చెప్పనా? చెప్పండి. చెప్పనా? చెప్పండి మావయ్య. మీరిద్దరూ నా గురించి మీ అభిప్రాయాలు చెప్పాలి. మీకు నచ్చినవి, నచ్చనివి రెండూ చెప్పాలి. మీ గురించా? నా గురించంటే ఉన్నవి లేనివి కలిపి చెప్పేద్దామనుకుందేమో. మీ గురించి చెప్పడానికి ఏముంది? అదేంటి, మంచో చెడో ఏదో ఒకటి ఉంటుంది కదా. నా గురించంటే కోపమంతా వెళ్ళగకు కావాలనుకున్నట్టున్నాడు. సాడిస్ట్. చెప్పరా? నానా, అమ్మ నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ లోటు లేకుండా మీరు నన్ను చాలా ప్రేమగా, బాధ్యతగా పెంచారు. మీలో నాకు అన్నీ నచ్చే గుణాలే, నచ్చనివి ఏమీ లేవు నాన్నా. బాగా ఆలోచించి గుర్తు చేసుకుని చెప్పు. చిన్నతనంలో దగ్గర కూర్చొని శ్రద్ధగా చదివించారు. మరో గురువులా కనిపించేవారు. ఎన్నో పురాణ కథలు వినిపించేవారు. ఎన్ని పురాణాలు విన్నా పురాణ పురుషుల లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. అంతా నా కర్మేమో. ఫ్రెండ్స్తో కాస్త అల్లరిగా తిరుగుతుంటే ఎలా భయపెట్టారో నాకు బాగా గుర్తుంది. కొట్టారా మావయ్య? ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదమ్మా వీడు. బాగా తంతే బాగుండేది. అవతలి వాళ్ళ జుట్టు పట్టుకుంటే ఎంత నొప్పిగా ఉంటుందో తెలిసొచ్చేది. అన్నట్టు ఒకసారి అన్నం పెట్టకుండా మార్చా, గుర్తుందిరా నీకు? నాకు గుర్తుంది నాన్న. తిట్టుకున్నావు కదరా? తిట్టుకోలేదు, కానీ కోపం వచ్చింది. మీరు ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండబట్టే నేను డాక్టర్ని అవ్వగలిగాను. జీవితంలో ఎలా ఎదగాలో మీ వల్లే నేర్చుకున్నాను. ఈ టైం సెన్స్, డ్యూటీ మైండెడ్ అన్నీ మీరు నేర్పినవే నాన్న. ప్రేమ పంచడం, అవతలి వాళ్ళని హర్ట్ చేయకూడదని నేర్పలేదేమో.
నిన్న మీరు అడిగిన ప్రేమ పంచడాలు అవేవి నేర్పించలేదా మావయ్య? నీ అభిప్రాయం నాన్న అడగలేదు, తన గురించి చెప్పమన్నారు. నేను నా డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాను అంతే. అది వాళ్ళ మనసుకు సంబంధించిన విషయం అమ్మా. నానా, నీకో విషయం, అది చెప్పరా, ఏంటా విషయం? ఆ, ఏం లేదు. దాచొద్దు అని ముందే చెప్పాను, అది కండిషన్ కూడా. నానా, నేను కొడుకుని కదా, నా మీద కన్నా మీరు నన్ను కాదనుకొని వెళ్ళిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కాదు. చెప్తా, టైం ఉంది, అప్పుడు చెప్తా. సరే. జనని, నువ్వు చెప్పమ్మా. మీతో నాకు పరిచయం చాలా తక్కువ. అయినా పరిచయం అయిన తొలి రోజు నుంచి మీరు నన్ను కూతుర్లా చూసుకున్నారు. నేను కూడా తండ్రిలా భావించాను. ఓకే, ఇంకా? మీకు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మసలాలో బాగా తెలుసు మావయ్య. సపోర్ట్ చేస్తున్నాడని కాకా పడుతుంది, కాకా. నా భవిష్యత్తు కోసం ఆరాటపడ్డావు. నాకు చాలా బాగా నచ్చింది. మీ ప్రేమ, ఆపేక్ష, అభిమానం నేను ఈ జన్మలో మర్చిపోలేను. కోడలిగా వచ్చినా కూడా కూతుర్లా చూసుకున్నారు. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పగలను? నచ్చిన విషయాలు చెప్పావు, మరి నచ్చని విషయాలు లేవా? లేవా అంటే చెప్పమ్మా. చెప్పాలని ముందే కండిషన్ పెట్టేగా. దాస్తే ఈ గేమ్కి అర్థం లేనట్టే. చెప్పు. మొదలు పెడుతుంది పురాణం. కన్న కూతుర్లా చూసి ఆ రోజుల్లో నా మీద నిందపడి హింసించబడి నాలో నేను నలిగిపోతున్నప్పుడు. నిందా? నువ్వు మాట్లాడకురా, తన్ని మాట్లాడి. నువ్వు చెప్పు జన్ని. నా బాధకు నన్ను వదిలేశారు. కల్పించుకోలేదు. కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకోలేదు. తప్పొప్పుల్ని ప్రశ్నించలేదు. ఈయన గారిది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు మావయ్య? జాలిగా చూసారే గాని జవాబుదారితనం ఎందుకు తీసుకోలేదు? గడప దాటొస్తుంటే ఆపే ప్రయత్నం గాని, తిరిగి తీసుకెళ్లే ప్రయత్నం గాని ఎందుకు చేయలేదు? కూతురుగా చూసిన వాళ్ళు అంత కఠినంగా ఎలా ఉండగలిగారు? ఆ విషయంలోనే నాకు మీ ప్రవర్తన నచ్చలేదు మావయ్య. సారీ. అమ్మా జనని, సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. అలా అని అప్పుడు నేను తప్పు చేశాను, సారీ అని కూడా నేను చెప్పాను. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొంగి చూసినప్పుడు, అవి స్పర్ధలకు కారణమైనప్పుడు, అది ఎవరో కల్పించుకుని తొలగిస్తే తొలగిపోవు. తొలగిన ఆ క్షణం తాత్కాలికమే కాని శాశ్వతంగా మనుషుల మధ్య నుంచి అపార్థాలు, అపనమ్మకాలు నిష్క్రమించవు. అమ్మా జనని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు షరతులు పెట్టి మిమ్మల్ని కలిసి ఉండాలని ఎందుకు చెప్పానో తెలుసా? ఎరా, నువ్వేమైనా ఆలోచించావా? లేదు. నువ్వెప్పుడు ఆలోచించాలరా? అదే కదా దీనంతటికీ కారణం. మీ ఇద్దరి మధ్య ఇప్పటికీ ఏవైనా అపార్థాలు ఉంటే తొలగిపోవాలని, మీరిద్దరూ దగ్గరవటం వల్ల మాటలు కలిసి మనసులు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని, ఇలా బలవంతంగానైనా కలిసి ఉండాల్సి వస్తే కారణాలు వెతుక్కుంటారని
మీ మధ్య అపార్థాల వెనుక ఉన్న నిజాలు చర్చకు వస్తాయని, మీ సమస్యని మీరే పరిష్కరించుకుంటే స్వచ్ఛమైన మనస్సుతో మళ్ళీ ఒకటవుతారని, కలతలు లేని శాశ్వత పరిష్కారంతో జీవితం అనుభవిస్తారని. ఒరే గుణ, ఇందాకన్నావి కన్న కొడుకు కన్నా కాదని వెళ్ళిన జనని మీద ఎందుకంత ప్రేమ చూపిస్తావని. ఎందుకంటే తన బాధకి, కష్టాలకి, కన్నీళ్లకి కారణం మన కుటుంబం. జరిగిన అన్యాయానికి, కోల్పోయిన సంతోషానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నష్టపోయింది తనురా పాపం. ఆలోచించాల్సింది మనం. తన మాటల్లో బాధ, తన మనసులో ఆవేదన అర్థం చేసుకుని మసలాల్సింది మనం. భవిష్యత్తు అందించటం మన బాధ్యత. మామయ్య, నేను సానుభూతి కోసమో నష్టపరిహారాల కోసమో ఆశించడం లేదు మామయ్య. అది అది అదిరా ఆత్మాభిమానం అంటే. అమ్మా జనని, గతాన్ని మర్చిపో. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటి మీ కలయిక ఇలాగే నిలవాలని ఆశిద్దాం. రండి, భోంచేద్దాం. నాకు ఆకలిస్తోంది. కూర్చోండి. నమ్మకాలు లేని చోట నేనే కాదు ఆ దేవుడొచ్చి చెప్పినా అప్పుడు ఆ కళ్ళకు కట్టిన పొరలు తొలగిపోవు తల్లి. తన బాధకి, కష్టాలకి, కన్నీళ్లకి కారణం మన కుటుంబం. ధైర్యం సర్వం ప్రేమ చల్లగా